హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సూపర్ టేస్టీ స్నాక్ ఐటెమ్ ఒకటి క్రిస్పీ కార్న్ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ స్వీట్ కార్న్ ఒకటి, సాల్ట్, చిల్లీ పౌడర్, ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఉంది. అది తర్వాత చెప్తాను మీకు. క్యాష్యూస్ అండ్ పీనట్స్. మొదటిగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం కర్రీ లీవ్స్ వేసుకుందాం. యాక్చువల్లీ నా దగ్గర కరివేపాకు ఎక్కువ లేదండి. అందుకనే నేను 2 ఆకులే వేసాను. మీ దగ్గర ఎక్కువ ఉంటే కొంచెం వేసుకోండి. అలా ఆయిల్ హీట్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ తర్వాత చిల్లీ పౌడర్ వేసుకుందాం. సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అనేది మన టేస్ట్‌కి తగ్గట్టుగా తీసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత క్యాష్యూస్, పీనట్స్ యాడ్ చేయండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకో గరిటె తీసుకొని మెల్లగా తిప్పండి. అవి కొంచెం ఫ్రై అవుతాయి. అలా ఉప్పు, కారం వాటికి పట్టేలాగా తిప్పండి. దాని తర్వాత వెంటనే స్వీట్ కార్న్ వేయండి. స్వీట్ కార్న్ మొత్తం వేసిన తర్వాత మళ్ళొకసారి గరిటె తీసుకొని సాల్టు, చిల్లీ పౌడర్ స్వీట్ కార్న్‌కి పట్టేలాగా అలా ఒకసారి మళ్ళీ తిప్పండి గరిటె తీసుకొని. అలా తిప్పడం వల్ల ఏంటంటే అవి స్వీట్ కార్న్‌కి ఉప్పు, కారం పడతదనమాట. దీని తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఉందని చెప్పాను కదా! అదేనండి గరం మసాలా అనమాట. ఇలా గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి. అలా హాఫ్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటె తీసుకొని మొత్తం తిప్పుకోవాలనమాట. అలా తిప్పడం వల్ల ఏంటంటే ఈ మసాలాలు స్వీట్ కార్న్‌కి పడతదనమాట. ఇప్పుడు మళ్ళీ మనం రా స్వీట్ కార్న్ తీసుకున్నాం కదండీ! ఈ రా స్వీట్ కార్న్ బాయిల్ చేసి తీసుకోలేదు కాబట్టి, ఇవి కొంచెం బాయిల్ అవ్వడానికి మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కొంచెం యాడ్ చేసుకుందాము. అలా వాటర్ ఏసేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్, ఎక్కువ పట్టదండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకసారి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గరిటెతో ఒకసారి తిప్పుకుందాం. అలా తిప్పుకున్న తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక మూతతో కవర్ చేసుకుందామండి. ఒక మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే చాలండి. ఇలా మూత తీసేసుకోవచ్చు మనం. వాటర్ అంతా ఎగిరిపోయి ఉంటుంది. అవంతా కుక్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. చూడండి, మీకు కనిపిస్తుంది కదా! అలా తిప్పుతుంటే వాటర్ అంతా ఎగిరిపోయింది. అలా తిప్పుకున్న తర్వాత అవి బాగా కుక్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎక్కువ వాటర్ ఏం పట్టదండి. జస్ట్ ఒక హాఫ్ గ్లాసు. చూడండి, చాలా బాగా కుక్ అయింది. చూడటానికి కూడా కలర్ఫుల్‌గా ఉంది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకుందాము. అలా సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకున్న తర్వాత ఇంక మనం తినేయొచ్చండి. ఇవి పిల్లలకి కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఈ సమ్మర్‌లో కూడా చాలా మంచిదనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.